Hi and hello to all. We are representing to Shanmuka ITI Kodad. Today we are going to discuss about module number 5 measuring instruments, which is in the part of electrician second semester. Electrician second semester లో మాడ్యూల్ నెంబర్ 5 మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. అట్లా ఫస్ట్ వచ్చేసి ఏంటిది ఎలక్ట్రికల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్. ఎలక్ట్రికల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటిది? ఆల్సో కాల్డ్ యాజ్ మీటర్స్. ఈ ఎలక్ట్రికల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ని మనం ఏమంటామంటే మీటర్స్ అని అంటాం. మీటర్స్లో ఎగ్జాంపుల్ యామ్మీటర్, వోల్ట్ మీటర్, ఓమ్ మీటర్. ఓకే, దీస్ ఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ లైక్ కరెంట్, వోల్టేజ్ అండ్ రెసిస్టెన్స్, పవర్ అండ్ ఎనర్జీ. వీటన్నిటిని మెజర్ చేయడానికి మనం ఎలక్ట్రికల్ క్వాంటిటీ వీటిని ఏమంటామంటే ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ అంటాం. ఈ ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ని మెజర్ చేయడానికి సమ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేటిని యూజ్ చేస్తాం. ఆ ఇన్స్ట్రుమెంట్స్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రికల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం. వాటికి వేరే పేరు ఏంటిదంటే మీటర్స్. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చేసి కరెంట్ వచ్చేసి యామ్మీటర్, వోల్టేజ్ వచ్చేసి వోల్ట్ మీటర్, రెసిస్టెన్స్ వచ్చేసి ఓమ్ మీటర్, పవర్ వచ్చేసి వాట్ మీటర్, ఎనర్జీ వచ్చేసి వాట్ మీటర్. ఓకే, in order to measuring electrical quantities we should take some precautions కొన్ని తీసుకోవాలి. వాటిని ఏమంటామంటే ప్రాపర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ మస్ట్ బి ఇంపార్టెంట్. ఏ క్వాంటిటీని మెజర్ చేయాలో దానికి తగ్గ మీటర్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ డేటా నీడెడ్ ఫర్ యూజ్ ఆఫ్ ది మెజర్మెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్కేల్ ఆర్ డయల్ ఆన్ ద ఇన్స్ట్రుమెంట్. ఆ ఇన్స్ట్రుమెంట్ మీద సమ్ పర్టికులర్ డేటా అనేది ఉండాలి. ఆ స్కేల్ రిలేటెడ్ డేటా అనేది ఉండాలి. అది ఏ టైప్ స్కేల్, ఆ స్కేల్ మనం యూజ్ చేసే మెజర్మెంట్కి యూజ్ చేసే స్కేల్ అనేది డేటాని కలిగి ఉండాలి ఆ ఇన్స్ట్రుమెంట్ మీద. ఆ పర్టికులర్ డేటా ప్రకారమే మనం ఆ స్కేల్ యొక్క రీడింగ్స్ని నోట్ డౌన్ చేసుకుంటాం. ఆ పర్టికులర్ మీటర్కి ఆ పర్టికులర్ డేటాని యూజ్ చేసుకొని మనం మెజరింగ్ రేంజ్ అండ్ మెజరింగ్ యూనిట్స్ అనేవి ఆ నేమ్ ప్లేట్ డీటెయిల్స్ లాగానే దాని యొక్క డయల్ మీద మెన్షన్ చేసి ఉంటాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఐడెంటిఫైడ్ బై ది అప్రోప్రియేట్ మార్కింగ్స్ ఆఫ్ లెటర్స్ లైక్ వి ఫర్ వోల్ట్ మీటర్, ఎంవి ఫర్ మిల్లీ వోల్ట్ మీటర్, కేవీ ఫర్ కిలో వోల్ట్ మీటర్. ఇలా మనం యూజ్ చేసే పర్టికులర్ మీటర్ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ మీద వాటి స్కేల్స్ పైన ఎట్లా ఇండికేట్ చేయబడతాయంటే ఈ లెటర్స్ తోటి ఇండికేట్ చేయబడతాయి. లెటర్స్ ఎలా ఉంటాయి? వి, ఎంవి, కేవీ. వి అంటే ఏంటిది? వోల్ట్ మీటర్ అంటే మామూలు వోల్ట్ మీటర్ అనమాట. ఎంవి అంటే ఏంటిది? మిల్లీ వోల్ట్ మీటర్. కేవీ అంటే కిలో వోల్ట్ మీటర్. ఇలా మనం దాని మీద డయల్ మీద యూజ్ చేసి పర్టికులర్ ప్రాపర్ ఆపరేషన్కి ప్రాపర్ ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేస్తాం. మెజరింగ్ రేంజ్ ఈజ్ ఇండికేటెడ్ బై ది సిరీస్ ఆఫ్ నెంబర్స్ అండర్ డివిజన్స్ ఆఫ్ స్కేల్. ఆ డివిజన్స్ ఆఫ్ స్కేల్స్ మీద పర్టికులర్ సిరీస్లో లెటర్స్ అనేవి ఉంటాయి. ఆ లెటర్స్ని బేస్ చేసుకొని మనం దాని యొక్క రేంజ్ని ఐడెంటిఫై చేస్తాం అనమాట. ఎలా అంటే చూడండి, దీంట్లో లెటర్ నొటేషన్ ఆఫ్ మీటర్ రేంజ్ యూజ్డ్ ఫర్ ఫస్ట్ వి ఉన్నదనుకోండి. వి దేనికి రిప్రజెంట్ చేస్తుంది? వోల్ట్ అది ఎలా ఉంటుంది? మిల్లీ వోల్ట్స్లో ఉండొచ్చు, మెగా వోల్ట్స్లో ఉండొచ్చు, కిలో వోల్ట్స్లో ఉండొచ్చు. యూజ్డ్ ఫర్ వోల్టేజ్. ఏ వచ్చేసి యాంపియర్ అంటే దేనికి యూజ్ చేస్తాం? కరెంట్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం. అది ఎట్లా ఉండొచ్చు? మిల్లీ యాంప్స్, కిలో యాంప్స్, మెగా యాంప్స్. వాట్, మిల్లీ వాట్, కిలో వాట్, మెగా వాట్. యూజ్డ్ ఫర్ పవర్. ఓమ్ వచ్చేసి ఏంటిది? మిల్లీ ఓమ్స్, కిలో ఓమ్స్, మెగా ఓమ్స్. యూజ్డ్ ఫర్ రెసిస్టెన్స్. నెక్స్ట్ హెడ్స్లో వచ్చేసి కిలో హెడ్స్, మెగా హెడ్స్ అనేవి ఉంటాయి. వీటిని దేనికి యూజ్ చేస్తామంటే ఫ్రీక్వెన్సీకి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ కరెంట్ సింబల్స్ ఎలా ఉంటాయి? మనం మెజరింగ్ చేసే కరెంట్ అంటే యామ్మీటర్ ఉన్నదనుకోండి. యామ్మీటర్ని దేనికి యూజ్ చేస్తాం? కరెంట్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఆ కరెంట్ కూడా డిఫరెంట్ టైప్స్లో ఉంటుంది కదా. అది ఎట్లా ఉంటుంది? డైరెక్ట్ కరెంట్ అయితేనేమో ఆ సింబల్ ఉంటుంది, బ్లూ కలర్లో రిప్రజెంట్ చేసింది. ఆల్టర్నేటింగ్ కరెంట్ అయితేనే ఆరెంజ్ కలర్లో రిప్రజెంటేషన్ చేసిన సైన్ వేవ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ ఆల్టర్నేటింగ్ కరెంట్. రెండు మిక్స్ అయిన దానికి ఆ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ మీద ఏ సింబల్ ఉంటుందంటే ఆ పర్టికులర్ గ్రీన్ కలర్తో రిప్రజెంట్ చేసిన సింబల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టెస్టింగ్ పొటెన్షియల్ని స్టార్ మార్క్ తోటి రిప్రజెంట్ చేస్తామన్నారు. ఇట్లా స్టార్ మార్క్ ఉన్నదనుకోండి, టెస్టింగ్ పొటెన్షియల్ 500 వోల్ట్స్ వరకు టెస్టింగ్ పొటెన్షియల్ని మెజర్ చేయగలుగుతాం అనమాట ఆ ఇన్స్ట్రుమెంట్ మీద పర్టికులర్ ఈ టైప్ ఆఫ్ మార్క్ ఉంటే. నెక్స్ట్ మార్క్ ప్లస్ లోపల ఏముంటుంది? 2 అనే నెంబర్ ఉన్నదనుకోండి, టెస్టింగ్ పొటెన్షియల్ అబోవ్ 500 వోల్ట్స్. అంటే 500 వోల్ట్స్ కంటే ఎక్కువ టెస్టింగ్ పొటెన్షియల్ని మెజర్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేస్తారు. దేని మీద అయితే ఈ టైప్ ఆఫ్ సింబల్ అనేది ఉంటుందో. నెక్స్ట్ స్టార్ విత్ జీరో ఉన్నదనుకోండి, నో టెస్టింగ్ పొటెన్షియల్ ఎక్కడైతే లో అంటే జీరో ఉంటుందో దాన్ని మెజర్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ సింబల్ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేస్తారు.
నెక్స్ట్ వన్ వచ్చేసి యూజింగ్ పొజిషన్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్. ఈ ఇన్స్ట్రుమెంట్స్ని ఏ పొజిషన్లో యూజ్ చేయాలనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇట్లా గ్రీన్ కలర్తో వర్టికల్గా రిప్రజెంట్ చేసాం కదా, దాన్ని ఎట్లా యూజ్ చేసే దేని పర్పస్ అంటే ఆ సింబల్ ఉన్న ఇన్స్ట్రుమెంట్ వర్టికల్ పర్పస్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ గ్రీన్ కలర్ సింబల్ ఉన్నది కదా, అది వచ్చేసి హారిజాంటల్ యూజింగ్ పొజిషన్లో యూజ్ అవుతుంది అనమాట. ఆ ఇన్స్ట్రుమెంట్ని ఎప్పుడైనా హారిజాంటల్ పొజిషన్లోనే పెట్టాలి. పైన ఉన్న దాన్ని ఏమో వర్టికల్ పొజిషన్లోనే ఉంచి మనం మెజరింగ్ చేయాలన్నమాట ఇన్స్ట్రుమెంట్ని. నెక్స్ట్ వచ్చేసి యాంగిల్. సమ్ యాంగిల్లో కూడా యూజ్ చేసే మెజర్మెంట్స్ అనేవి ఉంటాయి. ఇంక్లైన్ పొజిషన్లో ఆ ఇన్స్ట్రుమెంట్ని పెట్టేసి మనకు కావాల్సిన మెజర్మెంట్ అనేది తీసుకుంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి యాక్యురసీ క్లాస్. యాక్యురసీ క్లాస్లో వచ్చేసి దిస్ ఈజ్ స్పెసిఫైడ్ బై 2 ways, 2 waysలో చెప్పుకోవచ్చు దీన్ని. ఎట్లా అంటే ది పర్సంటేజ్ ఆఫ్ ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్, ది పర్సంటేజ్ ఆఫ్ యాక్చువల్ రీడింగ్. యాక్చువల్ రీడింగ్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ని బేస్ చేసుకొని ఈ క్లాస్ని అనేది డివైడ్ చేస్తాం అనమాట. 2.5 అనేది ఉన్నదనుకోండి, ఇట్లా మామూలు 2.5 ఉంటుంది. క్లాస్ డిటర్మైన్డ్ బై మెజరింగ్ రేంజ్ అండ్ వాల్యూస్. ఆ మెజరింగ్ రేంజ్ అనేది ఉంటుంది కదా, దాని పర్టికులర్ ఒక వోల్ట్ మీటర్ తీసుకుంటే దాని రేంజ్ వచ్చేది 50 mV అని ఉంటుంది. అది ఎండ్ వాల్యూ అనమాట, రేంజ్ ఆఫ్ ఎండ్ వాల్యూ. దాన్ని బేస్ చేసుకొని దాని యొక్క క్లాస్ అనేది డిటర్మైన్ చేయబడుతుంది. ఈ సింబల్లో అంటే కొంచెం వి షేప్లో దానిపైన 2.5 అనే సింబల్ అనేది ఆ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ మీద ఉన్నదనుకోండి, దాని యొక్క క్లాస్ ఎట్లా డిటర్మైన్ చేయబడుతుంది అంటే ఆ స్కేల్ యొక్క లెంత్ని బేస్ చేసుకొని డిటర్మైన్ చేస్తాం అనమాట. ఇది యాక్యురసీ క్లాస్. అంటే యాక్యురసీ అనేది పర్టికులర్ ప్రాపర్ ప్రిసిషన్ మెజర్మెంట్స్ని మెజర్ చేయడానికి ఈ టర్మ్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఆ యూజ్ చేసే మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఎన్ని టైప్స్లో ఉంటాయి. ఈ సింబల్ ఉంటేనేమో దాన్ని ఏమంటామంటే మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్ అంటాం. నెక్స్ట్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్, అబ్జర్వ్ ఇన్స్ట్రక్షన్ ఫర్ యూస్. ఈ సింబల్స్ని బేస్ చేసుకొని పర్టికులర్ సింబల్స్కి పర్టికులర్ దానికి నేమ్ అనేది ఉంటుందన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి మూవింగ్ కాయిల్, సెకండ్ వన్ వచ్చి మూవింగ్ ఐరన్, థర్డ్ వన్ వచ్చేసి అబ్జర్వ్ ఇన్స్ట్రక్షన్ ఫర్ యూస్. డేంజర్ సింబల్ లాగా ఉన్నది చూడండి ట్రయాంగిల్లో, దాన్ని ఏంటిది అబ్జర్వ్ ఇన్స్ట్రక్షన్ ఎలా ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని ఈ మెజర్మెంట్ అనేది చేయండి అని చూపిస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండికేషన్ ఎర్రర్. ఇండికేషన్ ఎర్రర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట మెజర్మెంట్లో వచ్చేసి. ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్స్ టు రీడ్ విత్ ఇన్ సర్టెన్ యాక్యురసీ. ఈ సర్టెన్ యాక్యురసీ కింద మెజర్మెంట్ అనేది చేయడానికి వీలుగా ఇన్స్ట్రుమెంట్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ చేయబడతాయి అనమాట. దాంట్లో సమ్ ఇండికేటెడ్ లెవెల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ లెవెల్ ఏంటిది, దేన్ని రిప్రజెంట్ చేస్తాయంటే ఎర్రర్ని రిప్రజెంట్ చేస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉన్నదనుకోండి, ఇండికేషన్ ఎర్రర్ వచ్చేసి +or-1% అనమాట. నెక్స్ట్ 2.5 ఉన్నదనుకోండి, ఇండికేషన్ ఎర్రర్ వచ్చేసి +or-2.5. 3.5 ఉంటేనేమో ఇండికేషన్ ఎర్రర్ వచ్చేసి 3.5% ఆఫ్ ఎర్రర్. అంటే ఇది ఫుల్ స్కేల్ యొక్క డిఫ్లెక్షన్కి ఎర్రర్ అనమాట, యాక్చువల్ మెజర్మెంట్కి వచ్చే ఎర్రర్. నెక్స్ట్ వచ్చేసి టెర్మినల్ మార్కింగ్స్ అంటే +or- సింబల్స్ అని అనమాట. ప్లస్ అంటే ఏంది పాజిటివ్, నెగిటివ్, మైనస్ అంటే ఏందో నెగిటివ్. పాజిటివ్ వచ్చేసి రెడ్ కలర్ తోటి, నెగిటివ్ వచ్చేసి బ్లాక్ కలర్ తోటి ఈ యొక్క మూవింగ్ కాయిల్ టైప్ ఇన్స్ట్రుమెంట్స్లో మెయిన్గా రిప్రజెంట్ చేయబడతాయి అనమాట. దీంట్లో ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక పాజిటివ్, ఒకటి నెగిటివ్. పాజిటివ్ వచ్చేసి రెడ్, ఇది వచ్చేసి బ్లాక్ తోటి పైన పోర్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఈ మూవింగ్ కాయిల్ టైప్ మీటర్స్లో అనమాట. మనం ఆ పర్టికులర్ టెర్మినల్స్కి ఏ డివైస్ యొక్క మెజర్మెంట్ అనేది తెలుసుకోవాలో ఆ డివైస్ యొక్క 2 టెర్మినల్స్ని కనెక్ట్ చేసి దీంట్లో వచ్చేసి రీడింగ్ని ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి రీడింగ్ ఇన్స్ట్రుమెంట్ స్కేల్స్. మనం ఇన్స్ట్రుమెంట్స్లో యూజ్ చేసే స్కేల్స్ అనేవి రీడింగ్ పర్పస్కి ఎలా మ్యానుఫ్యాక్చర్ చేసి ఉంటాయి. దాంట్లో వచ్చేసి ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ మస్ట్ బీ యాజ్ యాక్యురేట్ యాజ్ పాసిబుల్ అండ్ మస్ట్ హ్యావ్ స్మాలెస్ట్ పాసిబుల్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద సిస్టమ్. ప్రతి ఇన్స్ట్రుమెంట్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు సమ్ పర్టికులర్ యాక్యురేట్గా మ్యానుఫ్యాక్చర్ చేయబడుతుంది. కాకపోతే దాంట్లో సమ్ స్మాలెస్ట్ పాసిబుల్ ఇన్ఫ్లుయెన్సెస్ అంటే స్మాలెస్ట్ ఎర్రర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ ఎర్రర్స్ అనేవి టోటల్ సిస్టమ్ మీద ప్రభావం చూపుతాయి. అదేంటిది, కేర్ షుడ్ బి టేకెన్ వైల్ మెజరింగ్. అంటే కేర్ అనేది తీసుకోవాలి మనం ఫస్టే మెజర్ చేసేటప్పుడు. ఇట్ షుడ్ బి 60% ఆఫ్ ది ఫుల్ స్కేల్ వాల్యూ అబోవ్. అంటే మనం మెజర్ చేసే వాల్యూ అనేది మ్యాక్సిమం 60% అబోవ్ ఉంటే మనకి కరెక్ట్ యాక్యురేట్ రీడింగ్ వచ్చినట్లు. ఓకే, మెజర్డ్ వాల్యూ ఈజ్ లెస్ దెన్ యాక్చువల్ వాల్యూకి ఎప్పుడైనా మెజర్డ్ వాల్యూ తక్కువగానే చూపిస్తుంది అనమాట. ఇది మెయిన్. నెక్స్ట్ వచ్చేసింది క్లాస్ అప్లికేషన్స్. ఈ క్లాసెస్ అని చెప్పుకున్నాం కదా, యాక్యురసీ క్లాస్ 0.1, 2.3 అనేది ప్రిసిషన్ పర్పస్కి యూజ్ చేస్తారు. దీంట్లో ల్యాబొరేటరీ మెజరింగ్ డివైజెస్లో 0.5 క్లాస్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే పోర్టబుల్ మెజరింగ్ డివైజెస్ లైక్ ల్యాబొరేటరీలలో ఎక్కడైతే మూవింగ్ టైప్ మెజరింగ్ డివైజెస్ ఉంటాయో వాటిలలో ఈ టైప్ ఆఫ్
స్కేల్ అనేది యూజ్ చేస్తారు. 1, 2.5, 1.5 వచ్చేసి ఇండస్ట్రియల్ ప్యానల్ మెజరింగ్ డివైజెస్లో యూజ్ చేస్తారు ఈ యొక్క స్కేల్స్ని, ఈ క్లాస్ స్కేల్స్ని. వీటన్నిటి ఈ నెంబర్స్ డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి కదా, 0.1, 2, 1.5, 2.5 ఉన్నాయి కదా, వీటన్నిటిని ఏమంటామంటే రిలేటివ్ ఎర్రర్స్ అన్నమాట. నెంబర్స్ ఇండికేట్స్ ది రిలేటివ్ ఎర్రర్. ఆ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్లో రిలేటివ్ ఎర్రర్ని రిప్రజెంట్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇండికేటర్ అంటే ఏంటిది, ఆ స్కేల్ మీద ఆ స్కేల్ యొక్క రీడింగ్ని చూపించడానికి సమ్ ముళ్ళు అనేది ఉండాలి. ఆ ముళ్ళు అనేది దాన్ని ఏమంటామంటే ఇండికేటర్ అంటాం. ఈ ఇండికేటర్ అరేంజ్మెంట్ యూస్ ఫర్ అన్ ఇండికేటర్ పాయింటర్ విత్ దే స్కేల్. అంటే ఆ స్కేల్కి సమ్ పాయింటర్ని అటాచ్ చేస్తారు అనమాట. ఆ పాయింటర్ ఏం చేస్తుంది, మూవ్ అవుతూ ఉంటుంది. ఆ మూవ్ అవుతూ ఉన్నప్పుడు స్కేల్ మీద ఉన్న రీడింగ్ అనేది మనం మెజర్ చేయగలుగుతాం. వాటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండికేటర్. ఒకటి వచ్చేసి స్టాండర్డ్ పాయింటర్, నైఫ్ పాయింటర్, లాన్స్ పాయింటర్, రీడ్ పాయింటర్, హెయిర్ లైన్ పాయింటర్. ఇవి టైప్స్ ఆఫ్ పాయింటర్స్ మీన్స్ ఇండికేటర్స్. ఈ ఇండికేటర్స్లో సమ్ ఎర్రర్ వస్తుంది కదా, దేనివల్ల వస్తుందంటే డ్యూ టు ది గ్యాప్ బిట్వీన్ పాయింటర్ అండ్ స్కేల్కి పాయింటర్కి మధ్య ఉన్న గ్యాప్ వల్ల మనకి వైల్ రీడింగ్ ది ఇన్స్ట్రుమెంట్ స్లాంటింగ్ వ్యూ మే బీ అబ్జర్వ్డ్. అంటే ఇది సమ్ వంగినట్లు, అంటే యాంగిల్లో మనం చూసామనుకోండి, ఆ గ్యాప్ వల్ల మనకి ఎర్రర్ అనేది ఏర్పడుతుంది. డిపెండింగ్ ఆన్ ఐ యాంగిల్ రీడింగ్ ఎర్రర్ మే ఎగ్జిస్ట్. అంటే రీడింగ్లో ఎర్రర్ అనేది ఎట్లా మనం చూసే దాన్ని బట్టి కూడా వస్తుందన్నమాట. దాన్ని ఏమంటామంటే ప్యారలాక్స్ ఎర్రర్ అంటాం. అంటే కొంచెం వంకరగా చూసామనుకోండి, కొంచెం మెజర్మెంట్ అనేది స్లైట్ డిఫరెన్స్ అనేది వస్తుందన్నమాట. దాన్ని ఏమంటాం, ప్యారలాక్స్ ఎర్రర్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి మిర్రర్ స్కేల్స్ అయిపోయింది. స్కేల్స్లో ఇండికేటర్స్ అయిపోయింది. ఇండికేటర్ తర్వాత మిర్రర్ స్కేల్ అనేది దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ ప్రిసిషన్ డివైజెస్ అండ్ ఇండస్ట్రియల్ డివైజెస్ ఆఫ్ హయ్యర్ క్వాలిటీ క్లాస్. ఎక్కడైతే హయ్యర్ క్వాలిటీ ఆఫ్ క్లాస్ అంటే బల్క్ అమౌంట్ ఆఫ్ పవర్ మెజర్ చేయాలో అక్కడ వీటిని మిర్రర్ స్కేల్స్ని యూజ్ చేస్తాం అనమాట. వైల్ రీడింగ్ ది ఇండికేటర్ మస్ట్ కవర్ ఇట్స్ ఇమేజ్ ఇన్ ద మిర్రర్ టు అవాయిడ్ ప్యారలాక్స్ ఎర్రర్. దీంట్లో ఏమి ఉంటుందంటే ఒక ఇమేజ్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఆ ఇమేజ్ని, ఆ పర్టికులర్ ఇండికేటర్ అనేది ఆ టోటల్ ఇమేజ్ని కవర్ చేయాలి. కవర్ చేసినప్పుడే మనకి ఆ ప్యారలాక్స్ ఎర్రర్ని అవాయిడ్ చేయడానికి వీలవుతుంది అనమాట. ఫస్ట్ వచ్చి దీంట్లో వచ్చి డయాగ్రామ్ వచ్చేసి ఇది. దీంట్లో వచ్చేసి ఒక స్కేల్ ఉంటుంది. స్కేల్కి ఇమేజ్ టైప్ కదా, ఇది ఇమేజ్ టైప్లో ఒక ఇండికేటర్ ఉంటుంది. ఇండికేటర్ డిఫరెంట్ పొజిషన్స్ అనమాట. లైన్ ఆఫ్ వ్యూ, మన లైన్ ఆఫ్ సైట్ మనం చూసే పద్ధతిని బట్టి టైప్స్ ఆఫ్ ఉంటుందన్నమాట. దీంట్లో వచ్చేసి స్ట్రైట్ కరెక్ట్ రీడింగ్ ఉంటుంది. కరెక్ట్ రీడింగ్కి పక్కన కొంచెం ప్యారలాక్స్ ఎర్రర్స్ ఉంటాయి. ఆ ప్యారలాక్స్ ఎర్రర్స్ దాటుకొని పోతే అది ఇన్కరెక్ట్ రీడింగ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి జీరో అడ్జస్ట్మెంట్. ది మెకానికల్ జీరో ఆఫ్ ది పాయింటర్ మే బీ అడ్జస్టెడ్ బై ది ఎక్స్టర్నల్ స్క్రూ అడ్జస్ట్మెంట్. కొలవడానికి మనం ఎప్పుడైనా ఫస్ట్ స్టార్టింగ్లో జీరోకి ప్రెస్ చేసేస్తాము. ఇప్పుడు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాక డిజిటల్లో జీరోకి బటన్ ప్రెస్ చేస్తే జీరోకి వచ్చేస్తుంది. మనం దాంట్లో మెజర్మెంట్ తీసుకుంటాం. కాకపోతే ఈ మూవింగ్ టైప్లో ఒక ఇన్స్ట్రుమెంట్లో పాయింటర్ అనేది 1 పైన 2 పైన చూపిస్తుంది అనుకోండి, జీరో మీద కాకుండా, అప్పుడు ఏం చేయాలి, దాంట్లో ఒక స్క్రూ అనేది ఉంటుంది. ఆ స్క్రూ తోటి ఆ పాయింటర్ని జీరో దగ్గరికి పెట్టేయాలి. దీన్ని ఏమంటామంటే జీరో అడ్జస్ట్మెంట్ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి టైప్స్ ఆఫ్ స్కేల్స్. ఈ స్కేల్స్ అనేవి ఎన్ని టైప్స్ ఉంటాయి వచ్చేసి కోర్స్ అండ్ కోర్స్ ఫైన్ స్కేల్ ఈ టైప్లో ఉంటుంది. కోర్స్ అండ్ కోర్స్ ఫైన్ స్కేల్ యూజ్డ్ ఇన్ ప్యానల్ ఇన్స్ట్రుమెంట్స్. ప్యానల్ క్వాలిటీ క్లాస్ వచ్చేసి 1 to 2.5. డయాగ్రామ్ చూడండి మీకు అర్థమవుతుంది. కోర్స్ ఫైన్ స్కేల్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైన్ స్కేల్లో వచ్చేసి యూజ్డ్ ఇన్ ల్యాబొరేటరీ ఫర్ ప్రిసిషన్ పర్పస్ విత్ క్వాలిటీ క్లాస్ ఫ్రమ్ 0.1 to 0.3. మోస్ట్లీ యూజ్డ్ ఇన్ కంజంక్షన్ విత్ మిర్రర్ స్కేల్ గురించి చెప్పుకున్నాం కదా. ఆ మిర్రర్ స్కేల్తో పాటు దీన్ని ఈ ఫైన్ స్కేల్ని యూజ్ చేస్తాం అనమాట. దేంట్లో ఇక్కడ ల్యాబొరేటరీలో. దేని పర్పస్, ప్రిసిషన్ అంటే యాక్యురసీ పర్పస్కి ఈ యొక్క స్కేల్ని యూజ్ చేస్తాం. ఈ టైప్లో ఉంటుంది దాని యొక్క డయాగ్రామ్ అనేది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్టెండెడ్ స్కేల్ యూజ్డ్ ఇన్ కరెంట్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ విత్ షార్ట్ ఓవర్లోడ్ టైమ్ స్టార్టింగ్ కరెంట్ ఆఫ్ మోటార్స్ అంటే స్టార్ట్ చేసినప్పుడు మోటార్స్లో ఎంత కరెంట్ ఉన్నది మెజరింగ్ చేయడానికి దాని మీద కరెంటు మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ యామ్మీటర్ అనేది పెట్టేస్తారు. అది ఏ టైప్లో ఉంటుందంటే దాని మీద స్కేల్ ఎక్స్టెండెడ్ టైప్లో ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి ఎక్స్టెండెడ్ టైప్ స్కేల్ డయాగ్రామ్. నెక్స్ట్ వన్ వచ్చేసి లీనియర్ స్కేల్స్ వచ్చేసి యూజ్డ్ ఇన్ మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఈ లీనియర్ స్కేల్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇది ఒక సర్కిల్ షేప్లో ఉండొచ్చు, స్ట్రైట్ లైన్ షేప్లో ఉండొచ్చు. స్ప్రింగ్ బ్యాలెన్స్ చూసారు కదా, స్ప్రింగ్ బ్యాలెన్స్లో కూడా ఈ వర్టికల్ షేప్లో ఉండొచ్చు ఈ స్కేల్ అనేది. ది గ్రాడ్యుయేషన్స్ ఆర్ యూనిఫామ్ త్రూ అవుట్ దిస్ స్పాన్. అంటే మొత్తం కూడా ఎక్కడ కూడా అన్నీ కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ అనేవి ఉంటాయి, ఈక్వల్ ఉంటుంది అనమాట. అంటే ఈచ్ డివిజన్ అనేది
అన్ని డివిజన్లు కూడా ఒక ఈక్వల్ పార్ట్స్ ఉంటాయి అనమాట. ఒకటి 1 గ్రామ్ చూపించిందంటే ఇంకోటి కూడా 1 గ్రామే చూపిస్తుంది. 1 మిల్లీ వోల్ట్ చూపించిందంటే ఇంకోటి కూడా 1 మిల్లీ వోల్టే చూపిస్తుంది. అట్లా పెంచుకుంటే అంటే వాటి మధ్య డిఫరెన్స్ అనేది 1 ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి నాన్ లీనియర్ స్కేల్. నాన్ లీనియర్ స్కేల్ యూజ్డ్ ఇన్ మూవింగ్ ఐరన్ మెజరింగ్ డివైజెస్. మూవింగ్ ఐరన్ డివైజెస్లో ఈ నాన్ లీనియర్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఒక ఓమ్ మీటర్. ఓమ్ మీటర్లో ఎట్లా ఉంటుంది 0, 2, 5, 10, 15, 20 ఓమ్స్ అని ఉంటుంది. నెక్స్ట్ ఇంకా కొంచెం పోతూ ఉంటే దాని యొక్క టోటల్ రేంజ్ కూడా ఒక 1000 ఓమ్స్కి రీచ్ అయింది అనుకోండి. ఇట్లా మెజర్మెంట్ అనేది ఉంటుంది. సేమ్ డివిజన్ అనేది సేమ్ ఉంటుంది, కాకపోతే వాటి యొక్క మెజరింగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది అనమాట. దీన్ని ఏమంటాం నాన్ యూనిఫామ్ స్కేల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి సోర్సెస్ ఆఫ్ ఎర్రర్ వెన్ మెజర్మెంట్ చేసేటప్పుడు ఎక్కడ సోర్సెస్ ఏంటిది అంటే దేనికి ఎర్రర్ రావడానికి సోర్సెస్. ఫస్ట్ వన్ వచ్చేసి డివైజ్ ఎర్రర్. దిస్ ఈస్ డ్యూ టు ది రిజల్ట్ ఆఫ్ కేర్లెస్ అసెంబ్లీ డ్యామేజ్, ఫాల్స్ అడ్జస్ట్మెంట్ అండ్ ఫాల్స్ పొజిషన్లో యూజ్ చేయడం వల్ల కానీ, డ్యామేజ్ అయిన ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేయడం కానీ, దాని యొక్క అడ్జస్ట్మెంట్ అనేది సరిగా లేకపోతే ఈ డివైజ్ ఎర్రర్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్స్ ఎర్రర్స్ ఆర్ డ్యూ టు ది ఎఫెక్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ సచ్ యాజ్ హ్యూమిడిటీ, టెంపరేచర్, వైబ్రేషన్స్, ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. ఈ యొక్క డిఫరెంట్ ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ వల్ల కూడా ఎర్రర్స్ అనేవి ఏర్పడతాయి. టెంపరేచర్ ఉన్నదనుకోండి, టెంపరేచర్ వల్ల పాయింటర్ ఒక స్టీల్తో కానీ ఐరన్తో కానీ చేయబడటం వల్ల అది ఒక సాగడం కానీ, మెల్ట్ అవ్వడం కానీ, తగ్గిపోవడం కానీ జరుగుతుంది. నెక్స్ట్ అనేది హ్యూమిడిటీ వచ్చినప్పుడు పాయింటర్ అనేది కాంట్రాక్ట్ అవ్వడం కానీ అట్లా జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి స్విచ్చింగ్ ఎర్రర్స్ ఈజ్ డ్యూ టు ది ఫాల్స్ కనెక్షన్, ఫాల్స్ సెలెక్షన్ ఆఫ్ ప్రాపర్ మెజరింగ్ డివైస్. మనం ఏదైతే డివైస్ని యూజ్ చేసామో ఒక వోల్టేజ్ రేంజ్ని బట్టి అంటే 15 volts మెజర్ చేయాలనుకున్నాం, మనం మిల్లీ వోల్ట్ మీటర్ని యూజ్ చేసామనుకున్నాం, అప్పుడు ఏమవుతుంది ఫాల్స్ సెలెక్షన్ అయిపోతుంది. అప్పుడు కూడా మనకి స్విచ్చింగ్ ఎర్రర్స్ అనేవి ఏర్పడతాయి అనమాట. టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అనమాట. ఏంటిది డివైస్ ఎర్రర్స్, ఇన్ఫ్లుయెన్స్ ఎర్రర్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి స్విచ్చింగ్ ఎర్రర్. నెక్స్ట్ వన్ వచ్చేసి హ్యూమన్ ఎర్రర్. హ్యూమన్ వల్ల ఎట్లా డ్యూ టు ది లుకింగ్ ఎట్ ది ఇండికేటర్ పాయింటర్ from an angle, parallax error, false reading of middle value of subdivision graduation, ఆ రీడింగ్ ఆఫ్ మిడిల్ వాల్యూ ఆఫ్ సబ్ డివిజన్స్ అనేవి ఎంత ఉంటాయి, చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట, మిల్లీ రేంజ్లో ఉంటాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి స్క్రూ గేజ్ తీసుకోండి. స్క్రూ గేజ్ ఉంటుంది, దాని మీద ఎట్లా ఉంటుంది సబ్ డివిజన్స్ అనేవి, అది ఒక నాన్ లీనియర్ స్కేల్, దాంట్లో సబ్ డివిజన్స్ ఉంటాయి కదా, వాటిని మెజర్ చేయడానికి మన కంటితో కరెక్ట్గా చూడాలి. సమ్ యాంగిల్ మిస్ అయింది అనుకోండి, వంగి చూడడం కానీ సమ్ యాంగిల్తో చూస్తే మనకి ఏమవుతుంది పారలాక్స్ ఎర్రర్స్ అనేవి ఏర్పడతాయి. వీటన్నిటిని అవాయిడ్ చేయాలన్నమాట. ఏంటివి డివైస్ ఎర్రర్స్, ఇన్ఫ్లుయెన్స్ ఎర్రర్స్, స్విచ్చింగ్ ఎర్రర్స్, హ్యూమన్ ఎర్రర్స్ని అవాయిడ్ చేసి మెజర్మెంట్ అనేది యాక్యురేట్గా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రికాషన్స్ టు బీ అబ్జర్వ్డ్ వైల్ యూజింగ్ ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేసేటప్పుడు ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి. ఫస్ట్ వన్ సెలెక్ట్ ప్రాపర్ మీటర్, దట్ ఈస్ టు మెజర్ వోల్టేజ్ కరెంట్ రెసిస్టెన్స్. ఈ వోల్టేజ్ కరెంట్ రెసిస్టెన్స్ని మెజర్ చేయడానికి వాటికి తగ్గట్టే వోల్ట్ మీటర్, అమ్మీటర్, ఓమ్ మీటర్ అనేవి తీసుకోవాలి. నెక్స్ట్ చూస్ కరెక్ట్ రేంజ్ ఆఫ్ క్వాంటిటీ టు బి మెజర్. దాని యొక్క రేంజ్ని కూడా కరెక్ట్గా తీసుకోవాలన్నమాట. ఎగ్జాంపుల్ మనం 10 volts మెజర్ చేయాలనుకోండి, అప్పుడు ఏ డివైస్ చూసుకోవాలి 0 to 15 volts రేంజ్ ఉన్న వోల్ట్ మీటర్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఐడెంటిఫై కరెక్ట్ ఏసీ ఆర్ డీసీ ఇన్స్ట్రుమెంట్స్. ఏసీ ఇన్స్ట్రుమెంట్ ఏందో, డీసీ ఇన్స్ట్రుమెంట్ ఏందో ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చి యూజ్ ఇన్ కరెక్ట్ పొజిషన్, హారిజాంటల్ పొజిషన్, వర్టికల్ పొజిషన్ అని దాని మీద సింబల్ అనేది ఉంటుంది కదా, సింబల్ని బేస్ చేసుకొని దాన్ని కరెక్ట్ పొజిషన్లో ఉంచాలి. నెక్స్ట్ ఎన్ష్యూర్ కరెక్ట్ పొలారిటీ వైల్ కనెక్టింగ్ మూవింగ్ కాయిల్ టైప్లో టూ కాయిల్స్ ఉంటాయి కదా, రెడ్, బ్లాక్, పాజిటివ్, నెగిటివ్. ఈ రెండు కాయిల్స్ని కూడా మనం కరెక్ట్గా కనెక్షన్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ కేర్ షుడ్ బి టేకెన్ టు అవాయిడ్ ఎన్విరాన్మెంటల్ ఎర్రర్స్, పారలాక్స్ ఎర్రర్స్ మన హ్యూమన్ వల్ల, ఇన్ఫ్లుయెన్స్ వల్ల, డివైస్ ఎర్రర్స్ అనేవి ఉంటాయి కదా, ఎన్విరాన్మెంటల్ ఎర్రర్స్, పారలాక్స్ ఎర్రర్స్, వీటన్నిటిని కూడా అవాయిడ్ చేయాలి. ఇఫ్ దేర్ ఈస్ జీరో ఎర్రర్ దెన్ ఇట్ షుడ్ బి కరెక్టెడ్ బై ది జీరో అడ్జస్ట్మెంట్ స్క్రూ. చెప్పుకున్నాము ఇంతకుముందే, ముళ్ళు అనేది అంటే పాయింటర్ అనేది 0 మీద లేదనుకోండి, దాని పక్కనే స్క్రూ అనేది ఉంటుంది, దాన్ని అడ్జస్ట్మెంట్ చేసేసి ఆ పాయింటర్ని 0 దగ్గరికి తెచ్చుకోవాలి. దీన్ని ఏమంటాము జీరో అడ్జస్ట్మెంట్ అంటాం. ఓకే, ఇవన్నీ కన్సిడర్ చేయాలన్నమాట. ఇప్పుడు ప్రికాషన్స్ వైల్ యూజింగ్ ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేసేటప్పుడు ఈ ప్రికాషన్స్ తీసుకోండి. ఓకే, దిస్ ఈజ్ ఓవర్ టుడే. టుమారో we will come up with a new topic. Thank you and bye bye.